అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో మోక్షద ఏకాదశి ఏ తేదీన వచ్చింది? అసలు మోక్షద ఏకాదశి అంటే ఏమిటి? ఈ రోజు చేయవలసిన పూజ విధి విధానము మరియు ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాస పారణ సమయం ఏమిటి? అలాగే ఈ రోజున వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపము, ఈ రోజున తులసి కోటలో నీరు ఎందుకు పోయకూడదు అనే విషయం తెలియచేస్తాను. ఉపవాసం ఉన్నవారు పూజ ఎలా చేసుకోవాలి? ఉపవాసం లేనివారు పూజ ఎలా చేసుకోవాలి? అసలు పూజ చేయని వారు ఏం చేయాలి అనే విషయం కూడా తెలియచేస్తాను. మోక్షద ఏకాదశి ఉపవాస వ్రత కూడా ఉంటుంది, అది కూడా తెలియచేస్తానండి. కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 2025వ సంవత్సరంలో మోక్షద ఏకాదశి ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మార్గశిర శుక్లపక్షంలో డిసెంబర్ 1వ తారీఖు సోమవారం వేళ ఏకాదశి తిథి ఉంది. కాబట్టి ఈ రోజునే మోక్షద ఏకాదశిగా అందరూ జరుపుకుంటారు. అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో విషయం కూడా తెలియచేస్తాను. మార్గశిర మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ మార్గశిర మాసంలో చాలా విశేషంగా గురువారం వేళ లక్ష్మీవారంగా అమ్మవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించే 5 లక్ష్మీ వారాల పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. అలాగే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజున కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారినైనా లేదా శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా సరే పూజలో పెట్టి పూజను అయితే చేయవచ్చు. మీరు పూజా మందిరంలోనే పూజను చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజను అయితే చేయవచ్చు. అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి. ఈ రోజు విశేషంగా స్వామివారికి పిండి దీపాలలో ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఏకాదశి తిథి సమయంలో ఉదయం అనగా డిసెంబర్ 1వ తారీఖు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజను చేస్తే చాలా అంటే చాలా మంచిది. స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం. ఉదయం 3:30 నుంచి 5:30 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఈ సమయంలో పూజను అయితే చేయవచ్చు. ఈ సమయంలో పూజ చేయటం కుదరని వారు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల సమయం మధ్యలో పూజను మొదలుపెట్టి పూర్తి చేయవచ్చు. ఉదయం వేళ పూజ చేయాలి, అలాగే సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి. ఉపవాసం ఉన్నవారైనా ఈ పూజను చేయవచ్చు, లేనివారైనా కూడా ఈ పూజను చేయవచ్చు. మరి ఉద్యోగరీత్యా మాకు ఉదయం వేళ పూజ చేయడం కుదరలేదండి, ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళ చేయవచ్చా అంటే చేయవచ్చండి. అయితే అసలు ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయడం కుదరని వారు స్వామివారి యొక్క నామ జపాన్ని చేస్తూ ఉండాలి. మరి ఈరోజు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం విష్ణవే నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు జపించటం వల్ల స్వామి అమ్మవారిల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధర్మబద్ధంగా ఎవరైతే ఉపవాసం ఉండలేము అనుకుంటూ ఈ రోజున స్వామివారి నామజపం చేస్తూ ఉంటారో వారికి కూడా స్వామి అమ్మవారిల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మోక్షద ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తర్వాత విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి తులసి దళాలు సాల పుష్పాలతో పూజ చేయాలి. సాల పుష్పాలు అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు. అలా మీ ఇంటి ఆవరణలో మొక్కలు ఉంటే ఆ పుష్పాలు, అలాగే తులసి దళాలు, చామంతి పూలు, వీటితో లక్ష్మీనారాయణుల ఫోటోకి పూజ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే మోక్షద ఏకాదశి రోజు 12 అక్షర మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మోక్షద ఏకాదశి రోజు ఎన్నిసార్లు చదివితే అంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రం చదువుకుంటే మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి, విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇలా పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర నైవేద్యం పెట్టాలి.
అలాగే మోక్షద ఏకాదశి రోజే గీతా జయంతి వచ్చింది. గీతా జయంతి అంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఏదైనా సరే గీతా పారాయణం ఎక్కడైనా దేవాలయంలో జరిగితే అక్కడికి వెళ్ళి వినాలి. ఇదంతా కుదరని వాళ్ళు శ్రీకృష్ణ సంబంధమైన ఆలయానికి వెళ్ళి కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. కృష్ణుడి ఆలయంలో కృష్ణుడికి తులసి మాలికను సమర్పించండి. కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అయితే మోక్షద ఏకాదశి రోజున ఉపవాస వ్రత కథను ఒకసారి వినటం వలన అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అనే విషయం తెలుసుకోవచ్చు. ముందుగా ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం. చాలా చిన్న కథ, అందరూ తెలుసుకోవలసిన కథ. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైఖానస అనే మహారాజు ఉండేవారట. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒక రోజున ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని, తనను నరకం నుండి బయటపడేయమని ప్రార్థిస్తున్నానని చెప్తారు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందారు. కారణాన్ని తెలుసుకున్నాక పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెప్పారు. కానీ దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అన్నీ చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకి సూచిస్తారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్లి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించారు. పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాప కార్యాలను తెలుసుకొని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరారు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసం అని ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుండి బయటపడతారని చెబుతారు. ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేశారు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు. అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలను చేస్తూ ఉంటారు. ఏకాదశిలలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వలన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారిల అనుగ్రహం కలుగుతుంది. అలాగే బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి. కాబట్టి ఉదయమే ఈ రోజున పూజ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలి. చాలామంది కూడా ఉపవాస దీక్ష అనేది దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసం ఉంటారు. అంటే దశమి రోజు కూడా నాన్ వెజ్ అది తినకుండా సాయంత్రం వేళ అల్పాహారం తీసుకొని పూర్తిగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తరువాత ఉపవాసం అనేది విరమిస్తూ ఉంటారు. ఆరోగ్యం సహకరించిన వారు అలానూ చేయవచ్చు. లేదా ఏకాదశి నాడు మాత్రం పూర్తిగా ఒకరోజు ఉపవాసం అనేది ఉండవచ్చు. అయితే డిసెంబర్ 1వ తారీఖు సోమవారం మనం పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాం. అలాగే ఈ రోజున ఆ శ్రీమన్నారాయణ్ణి కూడా పూజించడం ఒక విశేషమైన పర్వదినం అనే చెప్పాలి. కాబట్టి పరమశివుణ్ణి ధ్యానిస్తూ శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తూ ఈ రోజు ఉపవాసం అనేది ఉండండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం కఠినంగానే ఉంటుంది కాబట్టి ఏమీ తినకుండా సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉండలేము అనుకున్న వారు నీళ్లను తీసుకోండి. అలాగే ఏవైనా పండ్లు కూడా తినవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపవాసం అనేది ఉండండి. ఉపవాసం ఉండలేని వారు ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ అయితే చేసుకోండి. పిండి దీపాలను వెలిగించండి. అలాగే స్వామి మరియు అమ్మవారి అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో పూజ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి ఎవరైతే పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన సంకల్పాన్ని స్వామి అమ్మవారి ముందు ఉంచి ఈరోజు ఉపవాస దీక్షను చేయండి. మగవారైనా ఆడవారైనా ఈ పూజను చేయవచ్చు. ఈరోజు స్వామి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం, పండ్లు ఏవైనా నివేదన చేయవచ్చు. అలాగే మనం పాటించవలసిన నియమాలలో ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా తులసి కోటలో నీరు అనేది ఈరోజు పోయకూడదండి. ఎందుకు పోయకూడదండి తులసి కోటలో నీరు అంటే స్వామివారి కోసం అమ్మవారు కూడా ఈరోజు ఉపవాసం ఉంటారట. కాబట్టి చెట్టుకు నీరే కదండి ఆహారం. కాబట్టి తులసి కోటలో నీరుని పోయటం వలన అమ్మవారి ఉపవాసాన్ని మనమే భంగపరిచినట్లు అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ఏకాదశి నాడు తులసి కోటలో నీరుని పోయవద్దు. ఇంకా ఈ రోజున తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం విష్ణవే నమః అనుకుంటూ స్వామివారి నామజపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే
అలాగే ఈ రోజున గోవిందనామాలు చదవటం, విష్ణు సహస్రనామాన్ని చదవటం, ఇంకా మీకు చదవటం వచ్చినట్లయితే భగవద్గీతను కూడా చదవండి. లేదా ఈ రోజున స్వామివారి గుళ్ళల్లో అయితే భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటారు. అందరూ కూడా గుడికి వెళ్ళి ఆ పారణా సమయంలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఇక ఉపవాసం ఉన్నవారు మరి ఎప్పుడు ఉపవాసాన్ని విరమించాలి అంటే ఈరోజు రాత్రి 7:01 వరకు ఏకాదశి తిథి అనేది ఉందండి. కాబట్టి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మీరు ఉపవాసం అనేది విరమించవచ్చు. కానీ మనం ఎప్పుడైనా సరే ఉదయం వేళ పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళి బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయాలండి. చేస్తే చాలా మంచిది. లేదా సాయంత్రం వేళ పూజ అయిన తర్వాత అయినా సరే గుడికి వెళ్ళి స్వయంపాక దానం చేసి ఇంటికి వచ్చి మీరు ఉపవాసం అనేది విరమణ చేయవచ్చు. లేదా స్వయంపాక దానం ఇవ్వడానికి మీకు ఈ రోజు వీలు పడలేదంటే మరుసటి రోజైనా సరే ద్వాదశి సమయంలో మీరు వెళ్ళి గుడికి స్వామికి నమస్కారం చేసుకొని స్వయంపాకం దానం అయితే చేయండి. ఏ చిన్నపాటి దానం చేసినా సరే అండి ఏకాదశి పూజ పూర్తి ఫలితం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక చిన్నపాటి దానం అయితే ఈ ఏకాదశి నాడు చేయండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.